హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చేపల పంట. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. కైకా నగరంలో గుహ అనే ప్రసిద్ధ హాస్యగాడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒకప్పుడు తోట పని మీద ఆసక్తి కలిగింది. అందుచేత ఆయన తన పెరడు యావత్తు తవ్వి రకరకాల పూల మొక్కలు నాటి, పాదులు పెట్టి, ఎరువు వేసి శ్రద్ధగా పెంచసాగాడు. తోట పనిలోని గుహకు కలిగిన ఆసక్తి గమనించిన ఆయనకు అనేక మంది మిత్రులు సలహాలిచ్చారు. చేతనైన వారు సహాయం చేశారు. కొద్ది కాలంలోనే గుహ తన పెరడులో అందమైన పూలు పూయించసాగాడు. ఒకనాడు ఒక సంపన్నుడు గుహను చూడటానికి వచ్చాడు. ఆ సమయానికి గుహ పూల తోటలో కలుపు తీస్తూ కనిపించాడు. ఇటీవల నువ్వు గొప్ప తోటమాలివయ్యావని విన్నాను, కానీ నీ తోటలో కొత్త రకం మొక్కలేవి ఉన్నట్లేమీ లేదే అన్నాడు సంపన్నుడు. దొరికిన విత్తనమల్లా వేసి చూస్తూనే ఉన్నాను. కొత్త మొక్కలు లేకపోతే అది నా తప్పు కాదు అన్నాడు గుహ. కొత్త విత్తనాలు కావాలంటే నేనే ఇస్తాను, కానీ వాటిని మొలిపించటం నీ వల్ల కాదేమోనని నా అనుమానం అన్నాడు సంపన్నుడు. అటువంటి భయమేమీ వద్దు, నేను ఎలాంటి విత్తనాలనైనా మొలిపిస్తాను అన్నాడు గుహ. అయితే రేపు ఉదయం మా నౌకరు చేత విత్తనాలు పంపుతాను. వాటిని మా అల్లుడు బగ్దాద్ నుంచి ఇటీవల పంపించాడు. నాకు తోట పని మీద ఆసక్తి లేక వాటిని అలాగే పొట్లం కట్టి పెట్టాను అన్నాడు సంపన్నుడు నర్మగర్భంగా నవ్వుతూ. మర్నాడు ఉదయం సంపన్నుడి నౌకరు వచ్చి గుహకు ఒక పొట్లం ఇచ్చి, అయ్యా, దీనిని మా యజమాని మీకిమ్మన్నారు. వీటిని ఎంతో జాగ్రత్తగా మొలకెత్తించమన్నారు అని చెప్పాడు. గుహ పొట్లాన్ని విప్పి, ఇవి ఏ బాబతు విత్తనాలో మీ యజమాని చెప్పాడా అని నౌకరికి అడిగాడు. వాటి గురించి ఆయనకేం తెలియదట. మొక్కలు పెరిగాక ఆయన వచ్చి చూస్తానని చెప్పమన్నారు అని చెప్పి నౌకరు వెళ్ళిపోయాడు. తోట పని చేసేవారు సాధారణంగా తమకు తెలియని విత్తనాలు కనిపించినప్పుడు ఒకటో రెండో నోట్లో వేసుకొని మునిపంట కొరికి చూస్తారు రుచి. గుహ కూడా ఆ పనే చేశాడు. సంపన్నుడు తనకు చేసిన మోసం గుర్తించాడు. అవి విత్తనాలు కావు, ఎండబెట్టిన చేపగుడ్లు. తనను 10 మందిలో వేళాకోళం చేయటానికే సంపన్నుడు వాటిని తోటలో నాటమని పంపించాడు. దీనికి ఏదో ఒక విధంగా ప్రతిక్రియ చేయాలని గుహ నిశ్చయించుకున్నాడు. 2 వారాలు గడిచింది. గుహ బజారుకు వెళ్ళిన సమయంలో సంపన్నుడు ఎదురుపడి, ఏం గుహ, గులాబీలు కులాసాయేనా అన్నాడు. మీ దయ వల్ల ఈ ఏడు అవి ఆకు కనబడకుండా పూశాయి అన్నాడు గుహ. అన్నట్లు నేను పంపిన విత్తనాలు నాటావా అన్నాడు సంపన్నుడు. అప్పుడే నాటానే అన్నాడు గుహ ఏ మాత్రం తడుముకోకుండా. సంపన్నుడు బలవంతాన నవ్వు ఆపుకుంటూ, బహుశా మొలకెత్తి ఉండవు, వాటిని మొలకెత్తించటం మామూలు తోటమాలులకు సాధ్యమయ్యే పని కాదని మా అల్లుడు కూడా అన్నాడులే అన్నాడు. ఆ పప్పులు మన దగ్గర ఉడకవు. చేయవలసినట్లు పాదు చేసి, వేయవలసిన ఎరువు వేసి, విత్తనాలు నాటి జాగ్రత్తగా కాపాడితే ఏ విత్తనాలైనా మొలకొస్తాయి. మీరు పంపిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకలొస్తున్నాయి. వాటికి దిష్టి ఎండ తగలరాదు. అందుచేత పిడతలు కప్పి ఉంచాను. రేపు ఉదయం మా ఇంటికి దయచేయండి, చూద్దురు గాని అన్నాడు గుహ. సంపన్నుడు వెలవెలబోతూ అలాగే వస్తాను అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. గుహ చేపల దుకాణానికి వెళ్ళి ఓ పావుసేరు చిన్న చేపలు కొని ఇంటికి పట్టుకెళ్ళాడు. ఆయన తన చిన్న కొడుకుని పిలిచి, ఒరేయ్, ఈ చేపలను మూతులు పైకి కనబడేటట్లుగా మన పెరడులో ఒక బార దూరాన సగంకి సగానికి పాతిపెట్టి వాటిపై పిడతలు మూసిపెట్టు అన్నాడు గుహ. కొడుకు అలాగే చేశాడు. మరుసటి రోజు ఉదయం సంపన్నుడు వచ్చాడు. గుహ ఆయన్ను వెంటబెట్టుకుని పోయి పిడతలు చూపించి, మొక్కలు వాటి కింద ఉన్నాయి అంటూ ఒక పిడత ఎత్తి చూపాడు. నేలలో నుంచి
మొలుచుకొస్తున్నట్లుగా చేప ఒకటి కనబడింది. గోహా పిడతలన్నీ ఎత్తి చూపినాక సంపన్నుడికి తల తిరిగినట్లయింది. ఆహా, ఆశ్చర్యం, అద్భుతం! నిన్న కూడా నీ మాటలు నేను నమ్మలేదు. ఇప్పుడైనా నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను గనక నమ్ముతున్నాను, కానీ లేకపోతే నమ్మేవాణ్ణి కాదు అన్నాడు. ఈ విత్తనాలు మొలిపించటం ఏమీ కష్టం కాదు. నాకదే 10 ఎకరాలుంటే పంట పండించేద్దును అన్నాడు. ఆ పని నేనే చేస్తాను అంటూ సంపన్నుడు ఇంటికి వెళ్ళి తన పొలాలు చేసేవారిని పిలిచి, ఒరేయ్, మీరు ఈ ఏడు మన పొలాల్లో ఎండిన చేపగుడ్లు చల్లండ్రా అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. గోహా ఈ వార్తను నగరమంతా చెప్పేశాడు. అందరూ సంపన్నుణ్ణి చూసి నవ్వసాగారు. గోహాను పరాభవం చెయ్యబోయినందుకు తనకు ప్రాయశ్చిత్తం బాగా జరిగిందని సంపన్నుడు తెలుసుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.